అవునరా ఊరే ఆ ప్రమోషన్ లెటర్ చేతికి వచ్చినప్పుడు నుంచి చూస్తాను మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి దాన్నే చూసుకుని ఉండిపోతాను. ఈ ప్రమోషన్ కోసం 6 years నుంచి వెయిట్ చేస్తున్నా. కొంచెం ఫీల్ ఎంజాయ్ చేయనవరా. బొక్కలో ఫీలింగ్ రా. మా మేనేజర్ ఉన్నాడు 10 మందికి ఇచ్చాడు ప్రమోషన్, నాకు తప్ప నా కష్టం కనిపించదే మాడికి. కష్టపడి పనిచేసే వాళ్ళు ఇస్తారా ప్రమోషన్స్? అవునరా, కష్టపడి పని చేయడం అంతే. ల్యాప్టాప్ భుజం మీద పెట్టుకుని కొడతారేట్రా? అందరూ ఎదురు పెట్టుకుని కొడతారు కదా. ఎందుకు ఏడు చేస్తావు? ఏదో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయి, అప్పుడు పిలిచి మరి నీకే ఇస్తారు ప్రమోషన్. అంతేలేదు చూసుకో. మా ఆఫీస్ పక్కన ఆఫీస్ పెట్టి నేనే పెద్ద బిల్డింగ్ కట్టి నేనే ఎండీగా ఉంటాను. మొత్తం నేనే ఫ్రెషర్స్ అందరికి జాబ్ ఇచ్చేస్తాను. ఫస్ట్ నీకు వచ్చే శాలరీతో రూమ్ రెంట్ ఎలా కట్టాలో ఆలోచించు. నువ్వు నీ సొల్లు మాటలు కదా. వెళ్దాం. నాగమణి అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు తనని చూడడమే అలవాటుగా మారింది. తనను చూడకుండా ఉండలేను, మాట్లాడే ప్రయత్నము చేయలేను. తనను చూసిన ప్రతిసారి మధ్యలో ఏదో తెలియని ఫీలింగ్. ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే టైంకి తను కనిపించకుండా పోయింది. ఇది అమ్మ నెంబరు ఫోన్ చేయి. చెయ్యి. హలో నాగమణి. ఎవరు? మాట్లాడరా, ఫోన్ కట్ చేసిన పెట్టి. లేదురా, ఫస్ట్ జాబ్ కొట్టాలి, తర్వాతే మాట్లాడతా. నెంబర్ ఉంది కదా. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం తనకు కాల్ చేయడం. మాట్లాడే ధైర్యం సరిపోలేదు. మాట్లాడే ధైర్యం వచ్చేసరికి తనకు కనిపించలేదు. ఈ జాబ్ ప్రమోషన్ తన సంగతే మర్చిపోయాను. కాల్ లిఫ్ట్ చేశాక నువ్వెవరైనా అడిగితే ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పేద్దాం. ఫస్ట్ అయితే కాల్ చేద్దాం. హలో, నా పేరు రవి. 2 yearsగా మీరంటే నాకు చాలా ఇష్టం. లైఫ్లో సెటిల్ అయ్యాక మీ దగ్గరికి వచ్చి చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు నా పొజిషన్ చాలా బాగుంది. ఎవరేంటో అనుకోకండి, మీరు నన్ను చూస్తే గుర్తుపడతారు. నా అడ్రస్ పెడతాను, రేపు పొద్దున్న మీ పేరెంట్స్ని తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టించండి. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఎవరు మీరు? రవి అంటే నువ్వేనా? నేనే. తప్పుకో. హలో, ఎవరండి మీరు? డైరెక్ట్గా లోపలికి వచ్చి కూర్చున్నారు. నైట్ కాల్ చేసి పిలిచావుగా పెళ్లి చేసుకుందాం రా అని చెప్పి, అందుకే వచ్చా. రా చేసుకో. ఓడి అమ్మ, డేర్ చేసి లోపలికి వచ్చా. డోర్ వేసి మర్డర్ చేసాడు కదా. నువ్వెవరు భయ్యా? అంటే నువ్వు ఉంచుకున్న మొగుడు అని తెలియక దాన్ని కట్టుకున్న మొగుడిని భయ్యా. మీ ప్రేమ మధ్యలో నేనెందుకు భయ్యా? ఏ కుక్కర్లోనో డ్రమ్లోనో శవంలో తేలడానిక. అందుకే దాన్ని తీసుకొని నీ దగ్గరికి వచ్చా. హెచ్చి, ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? నేనంటే నీ భార్యను లవ్ చేయడం ఏంటి? నిన్న రాత్రి నీ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి
గుండ్రలకు గనగన వణుకుతున్నాయి భయ్యా. నువ్వే కదా నేను రాత్రి కాల్ చేసి నా పేరు రవి, నేను నీ లవ్ చేస్తున్నాను, కావాలంటే అడ్రస్ పెడతా, పెళ్లి చేసుకుందాం, మీ అమ్మ నాన్న తీసుకొని రమ్మన్నావు కదా. దానమ్మ నాన్న నాకు ఇచ్చి కట్టబెట్టారు, నేను నీకు ఇచ్చి కట్టబెడదాం తీసుకొచ్చాను అంతే. సిస్టర్, నేను కాల్ చేసింది మీకు కాదు, నాగమణికి. ఇది తన నెంబర్, మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ? కొనుక్కుంటే వచ్చింది, 6 నెలలు అవుతుంది ఈ సిమ్ కొనుక్కొని నేను. ఈ నెంబర్ యూజ్ చేయడం మానేసింది అనుకుంటా. సారీ సిస్టర్, సేమ్ నెంబర్ నా లవర్ యూజ్ చేసేది. మేబీ తను యూజ్ చేయడం ఆపేసింది అనుకుంటా. మీరు ఆ నెంబర్ తీసుకుని ఉంటారు. బై మిస్టేక్ తను అనుకుని మీకు కాల్ చేశారు. అర్థమైందా? రాత్రి నుంచి అనుమానంతో నువ్వు చస్తూ నన్ను చంపుతున్నావు. పదా, ఇంకోసారి ఎవరికైనా కాల్ చేసే ముందు ఎవరో ఏంటో తెలుసుకొని మాట్లాడు. చూసించాలే, పదా. బా నా సిచ్యువేషన్ చూస్తా నవ్వుతుంది కదా నీకు. మరి కాదా మరి? నీకు గుర్తుందరా, మన ఇద్దరు జాబ్ లేని టైంలో సిగరెట్ కోసం 10 రూపాయలు ఫోన్ పే చేయించుకున్నాం. సిగరెట్ ఇద్దరు కాల్చివాను. అదే టైంలో ఒక అమ్మాయి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయేది. ఆ తర్వాత నువ్వు జాబ్కి మరి బిజీ అయిపోయాను అనుకో. ఇప్పుడు ఆ అమ్మాయి కనబడలేదు కదని చెప్పి, చేతులు సెల్లంది కదని చెప్పి నచ్చిన నెంబర్కి కాల్ చేస్తే ఏటవుతుంది? ఎలాగవుతుంది మరి? అది తన నెంబర్ అనుకున్నారా? ఇలా అవుతుందని నాకేం తెలుసు? ఒరే, బేసిక్గా అమ్మాయిలు ఒకదాని డిపెండ్ అయ్యి ఉండరా. ఒకవేళ డిపెండ్ అయ్యి ఉన్నారనుకో, ఆ అమ్మాయిలే కాదు. అరే బాబు, ఈ సేకరగడ మాట ఈను మంచిగా జాబ్ చేసుకో. పొరపాటున అమ్మాయి కర్మకాయలు నీకు ఎదిరింది అనుకో, అప్పుడు ఆలోచిద్దాం. సరే, నా టైం అవుతుంది, వెళ్తాం మరి. బాయ్. ఇదిగో ఈ సగం సిగరెట్ కలుసుకో. దోలు తీరింది. ఒక మీటర్ మొక్కలో పెట్టా. మరీ అంత సెన్సిటివ్ పనికిరాదురా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎంతమంది అమ్మాయిలు లవ్ చేసి ఉంటాం. వాళ్ళందరూ మన లైఫ్లో ఉంటారు అనుకుంటారు ఏంటి? ఉండరు. అయినా రవిగడ అంత ఎవరు అనుకున్నాం? లోకల్ అమ్మాయిలు వస్తారు పోతారా. కనిపించిన ప్రతి అమ్మాయికి లవ్ చేసుకుంటే పోవాలి. అదే రా శిష్యుతారము. నీ తొక్కలో మోటివేషన్ ఆపుతావా? ఏదో అమ్మాయి నచ్చింది కదా ట్రై చేద్దాం అనుకున్నాను అంతే. అమ్మాయి లేకపోతే డిప్రెస్ అయ్యే టైప్ కాదు నేను. అబ్బా, ఏంటి అప్పటికేమరా? అమ్మాయి తాగపోయేసరికి ప్రిపేర్ ఇచ్చేతను. అందుకే లవ్ చిరాకు దిగింది నాకు. హైదరాబాద్ అమ్మాయిలు నీ వెనకాల తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నాడురా. అందుకేరా అమ్మాయిల్ని నేరుగా తిరుగుతూ ఉంటారు అనమాట. ఇలా మాట్లాడడానికి సిగ్గులేదరా? లేదురా, ఇంట్లో వదిలేసి వచ్చాను. వాగుతూనే ఉంటావు, నోరు నొప్పి రాదరా? డైరెక్ట్ కట్టలు చేయడం మంచిది అనిపిస్తుంది. స్క్రీన్ లో మారినట్టుంది, చూసుకో. ఇంత నెగిటివ్ మైండ్ ఏంట్రా? నోట్లోంచి ఒక్క పాజిటివ్ వర్డ్ కూడా రాదా? సరే, నా నోటి నుంచి వచ్చిన తర్వాత చూద్దారు కానీ ముందు అమ్మాయి దగ్గరికి వెళ్ళి పోయినట్టు ఉంది. ఆగురా, మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. రావాలమ్మా రావాలి, ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు. ఫ్రెష్ కూరగాయల అంటే ఇన్ని రోజులు లవ్ చేసింది కూరగాయలు అనుకున్న అమ్మాయినా? అంటే నెంబర్ అడిగింది నువ్వేగా, ఆ మాత్రం తెలియదా? అంటే నువ్వు నెంబరు పేరు అది ఇచ్చినారా? లేదంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు, ఊరు పేరు, కులము, గోత్రం అవన్నీ తీసుకుని వస్తున్నాయి. ఒక ఫ్రెండ్షిప్ ఇదే కదా. సారీ. కూరగాయలు అమ్ముకుంటే ఏముందిరా? ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు, వెజిటేబుల్ మధ్యలో ఏం జిల్లా ఉంది. నువ్వు దగ్గరికి సార్ నువ్వు కూడా రా. పేమెంట్ అయిపోయిందమ్మా? తీసుకోండి. అక్క, చెప్పు తమ్ముడు. కేజీ మిరపకాయలు ఎంత? మిరపకాయలా? 50 రూపాయలకి ఇస్తాను. నీకు కావాలంటే చెప్పు, 40కి ఇచ్చేస్తా. నోరు మూసుకుంటు బే, వెళ్ళి సాల్ట్ సార్ ప్యాకెట్ తీసుకురా. అవన్నీ ఎక్కడెందుకు ఉంటాయరా? ఏది కనిపిస్తే తీసుకురా, వెళ్ళు. ఏం కావాలో చెప్పండి అయ్యా, బిజినెస్ టైంలో ఏంటి మీది? నువ్వే కావాలి. రే, ఏం మాట్లాడుతున్నావు? పుచ్చకాయ పగిలిపోద్ది, మర్యాదగా పోండి ఇక్కడ నుంచి. పుచ్చకాయ ఉన్నదా? నువ్వు అనుకున్నదే అంతేనా? అదే. నాకెట్ ఎలాగనిపించింది? నాగమణి గారు, నా పేరు రవి అండి. చెప్పరా, చెప్పు. నీ పేరు రవి, మీ నాన్న పేరు సోమనాథం, మీ అమ్మ ఇంట్లో గిన్నెలు తోముతుంది, మీ నాన్న పొలం పనికి వెళ్తాడు. నేను ఖాళీగా ఉన్నాను, వెంటనే అక్కడ చెప్పు. సైలెంట్ ఉండి నేను చెప్తా. అది
ఒరే లేక చేయకరా, లేక చేస్తే గిట్ల లేపేస్తాడరా. ముందు వచ్చిన వెంటనే చెప్పు. చెప్తా అది కొన్ని రోజుల నుంచి, చాలా రోజుల నుండి. ఒరే మరి దొబ్బిందా? ఏంటి చెప్తాను, రోజులు కాదు సంవత్సరం. నేను మాట్లాడుకుంటా, నువ్వు సైలెంట్గా ఉండు. ఏంటయ్యా మీ గొడవ? ఏదో ఒకటి చెప్పండి. కావాలా వద్దా? సారీ అండి, నా పేరు రవి. నాకు మీరంటే చాలా ఇష్టం. లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. మీకు కూడా ఇష్టం ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఏంటి పెళ్ళా? అండి. నన్ను? అవునండి. నువ్వు లవ్ చేసావు బాగుంది, అది నాకు వచ్చి చెప్పావు ఇంకా బాగుంది. కాకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఏ? ఈ సమాజం ఒప్పుకోదే. ఎందుకు ఒప్పుకోదండి? ఒక కూరగాయలు అమ్ముకునే మామూలు అమ్మాయిని ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి పెళ్లి చేసుకోకూడదా? చేసుకోవచ్చు, కానీ ఈ సమాజం ఒప్పుకోదు. మీరేం టెన్షన్ పడకండి. మీరు ఆర్య సమాజం కోసం అనుకుంటారు. ఆర్య సమాజంలో తెలిసి ఉన్నారు. ఆడికి చెప్పేసి మీ ఇద్దరికి మ్యారేజ్ చేయించేది. నేను చెప్పేది ఆ సమాజం కాదండి బాబు, ఈ సమాజం గురించి. ఇంకా కానీ ఏంటండి, మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక ఏసీ కింద కూర్చొని కాల్ మీద కాల్ వేసుకుని హ్యాపీగా టీవీ చూసుకోండి. మీరు ఎలా చిటికేస్తే అలా మీ కాళ్ళ ముందుకు వచ్చేస్తా. నువ్వు చెప్పేది బాగుంది, కానీ అయినా ఈ సమాజం ఒప్పుకోదురా. మీరు వెళ్ళండి, ఊరికే నా టైం వేస్ట్ చేయకుండా. ఎందుకు ఒప్పుకోదండి? ఎందుకు ఒప్పుకోదు? ఎందుకంటే నాకు పెళ్ళైపోయింది. ఆగరా, నువ్వు ఏదో అన్నారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. నాకు పెళ్ళయింది. శుభ్ర తప్పయ్యా, పెళ్ళి అయిపోయింది చెప్తుంది అక్కడ. ఒకసారి ఆగరా, మీరు ఏం చెప్తున్నారు మళ్ళీ చెప్పండి. అయ్యో, నాకు పెళ్ళ 2 పిల్లలు ఉన్నారా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇంకో సంవత్సరం. ఈ గౌరవం ఎప్పుడు జరిగిందండి? నువ్వు నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నావు? 2 సంవత్సరాలు. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. అక్క మీ హస్బెండ్ ఏడ్ చేస్తాడక్క? మొన్నే మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడా? ఎందుకు మర్డర్ చేశాడు? అది మొన్న ఒక టమాటాలు మెత్తగున్నాయని ఏడిపించాడు, మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. అక్కెత్తి అడగదు, పదరా వెళ్ళిపోదాం. ఒకసారి రా. నేను చూసినప్పటికీ మీకు పెళ్ళి అయిపోయి ఉంటే నన్ను చూసి మీరు ఎందుకు నవ్వేవారు? అది నాకు ఇంటర్ అయిపోగానే పెళ్లి చేసేసారు. ఈ లవ్ ఫీలింగ్ అది ఎలా ఉంటుందో నాకు తెలీదు. అందుకే అప్పుడప్పుడు నువ్వు నన్ను చూస్తా ఉంటే భలే హ్యాపీ అనిపించేది. అది కాదక్క, నీ హ్యాపీనెస్ కోసం మా వాడి గుండె బీరకేత కొడతావా? మరి ఏడ్సేయమంటావు చెప్పు. నాకు పెళ్ళైన ఇన్నాళ్ళలో మా ఆయన ఒక్కసారి కూడా గోరుబుద్దలు పెట్టలేదు. కానీ నువ్వు నన్ను అప్పుడప్పుడు ఇలా ప్రేమగా చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తున్నది. మీ ఆయన్ని గోరుముద్రలు పెట్టలేదని చెప్పి మావాడికి పెట్టాక పెద్ద ముద్ద. ఇంకేం చూస్తారా? చెప్పింది రాక. ఓ అబ్బాయి, ఫీల్ అయిపోతున్నాడు. మన తగ్గిసీడు మళ్ళీ మొదటి రోజు లవ్ స్టోరీ చెప్తాడు. ఇక్కడికి ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేయలేదు. చిద్దినమ్మ, పొరవ అంతా పోయింది. బా మరీ ఎంత ఎర్రదవనైపోయినేంటి బా? నువ్వేం బాధపడకరా. అయినా అడవిలో ఆకులు కరవా, జంటనగరంలో గుంటలు కరవా. పద ఇంకో గుంటను తీసుకున్నాం. అయినా ఈ మధ్య నాకు కూడా వయసు అయిపోతుంది. అర్జెంట్ పెళ్లి చేసుకోవాలి. పదరా, నేను గుంటను తీసుకుంటా. ఓ అబ్బాయి, నేనే పిలుస్తా ఉంటే పోతావేంటి? ఇట్రా. నువ్వేమనుకోకపోతే ఈ కూరగాయల అమ్మాయి నీకో మాట చెప్తుంది, తీసుకుంటావా? చెప్పండి. నీది అసలు ప్రేమే కాదు. నిజమైన ప్రేమ అయితే నేను కనపడకపోతే పిచ్చోళ్ళ ఎత్తుక్కునేవాడివి, అంతేకాని నేను కనిపించలేదని గొమ్మగుండేవాడివి కాదు. చూడు, మనం రోజు రోడ్డు మీద పోయేటప్పుడు చాలా మందిని చూస్తాం ఈ కళ్ళతో. అలా నీ కళ్ళకు నేను నచ్చినానంతే. నువ్వు నన్ను రోజు చూడడం వల్ల దాన్నే ప్రేమ అనుకున్నావు. ఏదైతే అది అవ్వని అబ్బాయి, నీకైతే మంచి అమ్మాయి దొరుకుతుంది.
ఎందుకన్నానో తెలుసా? అందరు అబ్బాయిలాగా నువ్వు అమ్మాయిని చూడగానే ప్రేమ అని ఎంటపడలేదు. జీవితంలో అనుకున్న సాధించి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు చూడు, అందుకే నీకు మంచి అమ్మాయి దొరుకుతుందన్నా. ఈసారి నువ్వు ఎవరైనా లవ్ చేస్తే వెంటనే వెళ్ళి వాళ్ళకు ఆ విషయం చెప్పే. సంతోషమైన బాధైనా ఆ నిమిషంలోనే తెలిసిపోతుంది. సరేనా? ఆల్ ది చదువురా దాన్ని. ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఓ తను చెప్పింది నిజమే కదా, లవ్ విషయంలో లేట్ చేయకూడదు. చేస్తే డెఫినెట్లీ పెయినే ఉంటుంది.